ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో డిబేట్గా మారింది. ఈ సినిమాలో భళ్లాల దేవుడు రానా హనుమాన్గా నటించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున రిలీజ్ చేసిన పోస్టర్లో హనుమాన్ని రానాతో పోలిక చూశారు. ఇంతలోనే ఇప్పుడు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తే ఎంత బావుంటుంది. శ్రీరాముడిగా టాలీవుడ్ ఛార్మింగ్ హీరో మహేష్ నటిస్తే ఇది నిజమైతే ఎంత బావుంటుందో. కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ప్రస్తుతం మహేష్ రాజమౌళితో సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్నారు. తన బిజీలో తాను ఉంటాడు. అయితే జై హనుమాన్లో శ్రీరాముడి పాత్ర పరిధి చాలా చిన్నది. కేవలం 3-4 సన్నివేశాల్లో మాత్రమే కనిపించే వీలుంటుందట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ కి సీక్వెల్గా జై హనుమాన్ ని ప్రకటించినప్పటి నుంచి దీనిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటు సౌత్తో పాటు అటు ఉత్తరాదిన హనుమాన్ విజయం సాధించడంతో సీక్వెల్ పై భారీ బజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్తో టచ్లో ఉన్నామని, జై హనుమాన్లో అతడు కీలక పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉందని ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే ఈ సినిమాలో మహేష్ శ్రీరాముడిగా నటిస్తే బావుంటుందనేది చాలామంది ఆశ. కానీ అది నెరవేరుతుందో లేదో తెలీదు. భవిష్యత్లో రాజమౌళి రామాయణం తెరకెక్కిస్తే కనుక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ఆఫర్ చేస్తే నటించేందుకు సిద్ధమేనా?